ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రేణిగుంటకు సీఎం చేరుకునున్నారు. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కపిలతీర్థం కపిలేశ్వర స్వామిని సీఎం దర్శించుకుంటారు. 1 గంట 15 నిమిషాలకు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు సభ ఉండనుంది. ఇక సాయంత్రం 4 గంటలకు అలిపిరి కంచిపీఠం సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడకు ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రేణిగుంటకు సీఎం చేరుకునున్నారు. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కపిలతీర్థం కపిలేశ్వర స్వామిని సీఎం దర్శించుకుంటారు. ఇక 1 గంట 15 నిమిషాలకు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు సభ ఉండనుంది. సాయంత్రం 4 గంటలకు అలిపిరి కంచిపీఠం సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడకు ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుపతి పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటాడు. అక్కడి నుంచి అక్కడే అతి సమీపంలో ఉన్న తూకివాక వద్దగా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అంటే ఆ ప్లాంట్ తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేసి అక్కడిని కరెంటు తయారు చేసేది ఏ విధంగా తయారు చేస్తారనే దానిపైన అక్కడ పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కపిలతీర్థ స్వామికి దర్శనం చేసుకోనున్నారు. అంటే కపిలతీర్థం శివాలయాన్ని దర్శించుకుని ఇదే మొదటిసారి అని కూడా అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడు కూడా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయితే ఈసారి మాత్రం కపిలతీర్థంలో కూడా ఈసారి స్వామివారిని దర్శించుకునేటట్టు కూడా మన షెడ్యూల్లో ఇచ్చారు. మరోపక్క అక్కడి నుంచి నేరుగా తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. అక్కడ 2 గంటల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు జరిగే ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే ప్రజలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏ విధంగా ఇవి తొలి అడుగులో సుపరిపాలన కార్యక్రమంలో ఏ విధంగా ముందుకెళ్లారు అనేది పూర్తిగా వివరించున్నారు. మరోపక్క అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి చతుర్ముఖ దీక్ష దీంట్లో ఉన్న కంచి స్వామితో భేటీ కానున్నారు. మొత్తం మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో భాగంగా ఇప్పటికే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదేవిధంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, మరోపక్క ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎయిర్పోర్ట్ నుంచి అదేవిధంగా పెరడ్ గ్రౌండ్ అదేవిధంగా కపిలతీర్థం ప్రాంగణంలో కూడా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆఫీసర్లందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 11 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయం చేసుకుని ఈ రోజు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి ప్రయాణం అవుతారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.